హలో వ్యూవర్స్, నేను మీ వంశీ. ప్రజెంట్ మనం టాపిక్ ఏపీ పొలిటికల్ అన్నమాట. చంద్రబాబు గారిపై రాళ్ల దాడి చేసిన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామ వెళ్లే దారిలో ప్రసంగిస్తుండగా ఆయన మీద రాళ్ల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజున రీఓపెన్ చేయడం జరిగింది ఆ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తే మనం చూడాల్సిన విషయమే. నందిగామలో ముగ్గురు నిందితులను పట్టుకోవడం జరిగిందనమాట. గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు వేశారని ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. దాంట్లో పోలీసులు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉందని దీంట్లో చెప్పడం జరుగుతుందన్నమాట. చూసిన విధంగా అయితే వాళ్ళు సపోర్ట్ చేశారు. కనీసం ఆ టైంలో చంద్రబాబు గారికి రాళ్ళు తగిలితే 70 సంవత్సరాల వయసులో ఉన్న ఆయనకి రాళ్ళు తగిలితే మటుకు ఎలా ఉంటుంది, తను ఖచ్చితంగా అంటే చంపే ప్రయత్నంలో జరిగింది. అప్పుడు రాళ్ళేసే విధానంలో చీఫ్ సెక్రటరీ తగిలి రాయిలు తగ్గడం, తనకి తీవ్ర గాయాలు పెద్ద గాయాలు అవ్వడం కూడా జరిగిందన్నమాట. మనం చూసినట్లయితే విజువల్స్లో కూడా చూడొచ్చు. తనకి సెక్రటరీకి గాయాలు అవ్వడం జరిగింది. అదే రాయి చంద్రబాబు గారు తగిలితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో కేసు ఫైల్ చేసి చిన్న కేసులు పెట్టేసి దాన్ని వదిలేయడం జరిగింది. కానీ ఈ రోజున కేసు రీఓపెన్ చేయడం జరిగింది. అసలు ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద కూడా చూసవచ్చు. ఆ రోజు జరిగిన దాంట్లో గాయపడ్డ వాళ్ళు ఒక వృద్ధుడు కూడా చనిపోవడం జరిగిందన్నమాట. ఏందని అడిగితే పూలతో జరిగిన విషయంలో రాళ్ళు కూడా వచ్చినాయని ఒక చిన్న కేసు పెట్టేసి దీన్ని కొట్టేయడం జరిగిందనమాట. కానీ రీఓపెన్ చేయడం తర్వాత దీన్ని ఎక్కడి వరకు వెళ్తే చూడాలి. ఏపీ రాజకీయాలు ఇండియాలో టాప్ పోస్ట్కి వెళ్ళిపోద్ది అనుకోవచ్చు. ప్రతి దగ్గర రెడ్ బుక్ అంటూ అవి అంటూ ప్రతి ప్రచారంలో కూడా మనం చూసినట్టయితే నిన్న ఏపీ వాళ్ళు అంటే ఏపీ రాజకీయంలో మహారాష్ట్రలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ అక్కడ ప్రచారం చేయడం కూడా జరిగిందనమాట. మరి ఏపీ రాజకీయాలు ఏమైతే చూడాలి ఒకసారి. రాళ్ళ దాడి ఎక్కడి వరకు పోతుంది, ఇంకా మరి ఎవరు చేశారు అనేది క్లారిటీ అయితే లేదు. ముగ్గురు నిందితులను అయితే నందిగామలో పోలీసులు విచారణలో తీసుకోవడం జరిగింది. మరి దీని అనుకున్న వాళ్ళు ఎవరో కుట్ర అయ్యిందనేది అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది అనమాట. పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందని చూడాలి. ఇది ఎక్కువగా వైసీపీ నేతలే చేపించారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలోనే జరిగింది, ఇదంతా కావాలనే జరుగుతుంది. కావాలని కుట్ర చేశారు, చంపడానికే ప్రయత్నించారు. నార్మల్ రాళ్ళు దాడి కాదు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళ మీద రాళ్ళు దాడి చేస్తే తగలరాని చాటు తగిలితే ఏంటి పరిస్థితి అన్న ఒక ఉద్దేశం కూడా కనపడుతుంది అనమాట. మనం చూసినట్టయితే మరి ఎందుకు మరి గతంలో చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక ఉద్దేశం చూడొచ్చు అనమాట. చూద్దాం ఈ ఏపీ రాజకీయాలు ఎక్కడి వరకు